R9 టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు వస్తాయన్న ఎమ్మెల్యే. ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ధ్యేయం. బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల జోలికి వస్తే సహించం. చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. రైతుల చేతిలో పాస్బుక్, ఎరువుల కోసం నిరీక్షణ. డోన్ పట్టణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం కోసం ధర్నా. ఎల్బీ స్టేడియంలో జరిగే సభను విజయవంతం చేయాలన్న బిర్లా. బీసీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్. నేరాలు నియంత్రించడమే మా ప్రధాన లక్ష్యమన్న డీఎస్పీ. అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు. పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు వస్తాయి. వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేవారు ప్రజాక్షేత్రంలో ఉండాలని సూచించారు రామగుండం ఎమ్మెల్యే. ఎన్డీపీసీలోని శ్రీ మాయి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ రామగుండం నియోజకవర్గ అబ్జర్వర్ సంగీతం శ్రీనివాస్తో కలిసి వర్క్స్ బోర్డు చైర్మన్ రామగుండం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీని పట్టుకొని నడిచిందెవరు, పార్టీని వెన్నుపోటు పొడిచిందెవరు, అన్నీ తమకు తెలుసని, తన వెంట నడిచిన వారికి న్యాయం చేస్తానని, వెన్నుపోటు పొడిచిన వారిని గుర్తు పెట్టుకుంటానని, కానీ అన్యాయం చేయనని ఎమ్మెల్యే వెల్లడించారు. పార్టీ కోసం, తన గెలుపు కోసం పనిచేసిన వారికి నష్టం చేయాలని చూస్తే వారి తాట తీస్తానని హెచ్చరించారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలను తీసుకురావడానికి 3x8 100 పవర్ ప్లాంటులు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన ప్రతి నాయకునికి, కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్నారు. పదవులు వస్తాయని అబ్జర్వర్ సంగీతం శ్రీనివాస్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. పార్టీ కోసం పనిచేయండి, అలాంటి వారికి న్యాయం జరిగేలా తాము బాధ్యత తీసుకుంటామని వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల బాగు కోసం కొట్లాడి గడుస్తున్న నాయకులు తమ ఎమ్మెల్యేగా ఉండటం అదృష్టమని పేర్కొన్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ఆయా డివిజన్ల ప్రజలను పార్టీకి ఓటు వేసేలా సిద్ధం చేయాలన్నారు. నేను మాట్లాడిన తర్వాత ఒక 5 ఒక యువజన కాంగ్రెస్, ఒక ఎమ్మెల్సీ, ఒక మండలం నుంచి ఒక మహిళ, అర్బన్ నుంచి ఒక మహిళ, ఒక డివిజన్ ప్రెసిడెంట్, ఒక గ్రామ అధ్యక్షుడిని ఒక్కొక్క నిమిషం మాట్లాడించాల్సిందిగా నేను మాట్లాడాక వారి అభిప్రాయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. శ్రీధర్బాబు నాయకత్వంలో రామగుండాన్ని అత్యద్భుతంగా పార్టీని అభివృద్ధి చేస్తూ పార్టీని బలోపేతం చేసేదిగా మన నాయకుల మందరం కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా మీ అందరూ కూడా కోరుతున్నాం. మీరందరూ కూడా ఇక్కడ కూర్చునే స్థాయి ముందు కూర్చునే తక్కువ కాదు. మీరందరూ కూడా మైక్ పట్టుకొని గంట సేపు మాట్లాడే శక్తి ఉన్న వాళ్ళే. అందరూ మాట్లాడడం మొదలుపెట్టే 3 రోజులు మనం ఇక్కడే రోజు పొద్దున వచ్చి సాయంత్రం వరకు కూర్చొని అందరూ మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. అయితే ఒక బాధ్యత ఉంటే ఆ బాధ్యత బట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంటే తప్ప తక్కువ కాదు. మేము కింద కూర్చున్నాం, మాకంటే సీనియర్ మీద కూర్చున్నారనే భావన మనలో రానియవద్దని మనమంతా. ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యమని పేర్కొన్నారు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని జంగాలపల్లి వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి 6,60,00,000 నిధులతో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సరఫరా అభివృద్ధి పనులను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్లను పొందిన వారికి ఇండ్లను కేటాయించడం జరిగిందని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లకు ఎలాంటి సౌకర్యం కల్పించకుండానే లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందన్నారు. తాను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లలో అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ అరుణశ్రీ, ఏఈ రామన్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు, ఆర్ఎంపీ అధికారులు, గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు, అక్క చెల్లెలందరికీ నమస్కారం. $3.5 కోట్లతో నీళ్లు, వాటర్ సప్లై, రోడ్డు, ఈ ఎలక్ట్రిసిటీ అన్ని కలిసి 10 కోట్లతో డబల్ బెడ్రూమ్లు నామమాత్రాలు కట్టి రోడ్లు వేయకుండా 10 సంవత్సరాలుగా 4 సార్ల డ్రాల మీద డ్రాలు పెట్టి ముందు పేదవాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళని నిరాశ్రయం చేసి మళ్ళీ పేదవాళ్ళకి పెట్టి మళ్ళీ పేదవాళ్ళకి పెట్టి నానా ఇబ్బందులు చేసి ఇస్తే ఇల్లు పూర్తి కాలేదు. ప్రభుత్వం మారిపోయింది. ఇక్కడ ఇల్లు వచ్చినాయని కొంత పాత వాళ్ళు అక్కడ ఇక్కడ అప్పు చేసుకొని మధ్యలో ధరాలకు చాలా మందికి పైసలు ఇచ్చారని తెలిసింది. మీరే చెప్పినారు నాతో. తర్వాత కొందరు అప్పు తీసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు. కోళ్ళు కోసారు, మేకలు కోసారు, అప్పుల పాలేదు. తెల్లవారు లేసే వరకు లిస్టులో పేరు లేదు, మళ్ళీ చిట్టీలు వేసారంటే అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. నేను ప్రభుత్వం రాగానే చాలా మందికి ఉన్న పేదవాళ్ళు అప్పుడు రాజ్ ఠాకూర్తో తిరుగుతానో, కాంగ్రెస్ పార్టీ వాడు తిరుగుతానో, ఓటేస్తానో మీకు డబ్బులు పెట్టిన రాళ్ళు బెదిరిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తల జోలికి వస్తే సహించబోమన్నారు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్నకు చెందిన భవనంను ఎటువంటి సమాచారం లేకుండా కూల్చివేయడం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పతనానికి నాంది అని హితవు పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేటీఆర్ మరియు స్థానిక మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహకారంతో చెండూరు అభివృద్ధి కోసం మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు మంజూరు చేయిస్తే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఉన్న నిధులు కూడా ఖర్చు చేయకుండా తాను ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పరిపాలన పక్కకు పెట్టి తుగ్లక్ అరాచకాలకు తెరలేపుతున్నాడని, ఇప్పటి నుండి తుగ్లక్ రాజగోపాల్ రెడ్డిగా పిలవాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకుల మీద రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈరోజు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గారి అరాచకంతో, రాజకీయ కక్షతోటి, వ్యక్తిగతమైన కక్షతోటి రకరకాలుగా వేధిస్తున్న సందర్భంలో ఇక్కడ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపాలిటీకి కేటీఆర్ గారి సహకారంతో, కేసీఆర్ గారి నాయకత్వంలో జగదీశ్వర్ రెడ్డి, హరీష్ రావు గారుల సహకారంతో సుమారుగా 50 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ నిధులతోటి చందూరుకు ముందుగా సందులూరు అనేది, సందులూరుని చందూరుగా మార్చారు. ఈ చందులూరుగా ఉండొద్దు, దీని రూపం మార్చాలనే నేను మున్సిపాలిటీ చేసి దానికి అనుగుణంగానే 50 కోట్ల నిధులు తీసుకొచ్చి చందూరును ఒక పట్టణంలాగా అభివృద్ధి చేయాలన్న
రైతుల సమస్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మామిడి రైతులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మామిడి రైతులకు మేం చేసినంత సాయం గతంలో ఎవరైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. శవ రాజకీయాలు చేసేవారు మామిడి రైతులపై ప్రేమ కురిపిస్తున్నారన్నారు. సిండికేట్ సమస్య కూడా ఉంది, దానిని సెట్ చేస్తామని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. మధ్యాహ్నం మామిడి రైతుల సమస్యలపై సమీక్ష పెట్టానని వెల్లడించారు. రైతుల ఇబ్బందులను మేం పరిష్కరిస్తాం, రైతులకు మాపై నమ్మకం ఉంది అని పేర్కొన్నారు. మామిడి రైతుల గురించి, వ్యవసాయం, హార్టికల్చర్ గురించి ఏ మాత్రం పట్టించుకోని వారు ఇప్పుడు మాట్లాడతారా అని ఎద్దేవా చేశారు. మైక్రో సబ్సిడీలు ఇచ్చారా అని ప్రశ్నించారు. హ్యాంద్రినివా పనులను మేమే చేపడుతున్నాం, ఏడాదిలోనే 3,980 కోట్లు ఖర్చు పెడుతున్నామని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఏ చిన్న విషయాన్ని కూడా యాదగిరి వదిలిపెట్టడం లేదు. అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు 60% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఈ మంత్ 20కి 25 లేకపోతే మంత్ ఎండ్కు లేకపోతే ఆగస్టు అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది. దాని ప్రకారం ఫస్ట్ డేనే కదా, ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఐడియా ఇస్తాం. సుపరిపాలనలో తొలి అడుగు, అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం. తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే, నేను పోతే ఒక 20 ఏళ్ళు తిరిగినప్పుడు 4, 5 మంది 7 మందికి ఇచ్చారు. 7 మందికి ఇచ్చామంటే 1,05,000 రూపాయలు ఒక కుటుంబానికి, ఒక తల్లికి వందనం కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. అదే మరి పెన్షన్ ఒకేసారి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చాం. ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి. అదే మనకు కూడా వస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం, మెంబర్స్కి ఇస్తున్నాం. టోటల్గా మీరు చూస్తే 34,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. పేదల సేవలో మొదటి తారీఖు వస్తే గ్రామాలు కడకడలాడే పరిస్థితి వచ్చేది. ఎప్పుడు ఇచ్చారు అడుగుతున్నాను. 5 ఏళ్ళు 250 పెంచుకుంటూ పోయి ముక్కుతూ మూలుగు చేస్తే అది గొప్ప. నేను కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చేతిలో పాస్బుక్లు పట్టుకొని ఎరువుల కోసం నిరీక్షిస్తున్నారు రైతులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో కనీ విని ఎరగని దృశ్యాలు కనిపించాయి. వ్యవసాయానికి అవసరమైన యూరియా కోసం రైతులు PSCS కార్యాలయం వద్ద బారులు తీరారు. ఎటు తిరిగినా రైతుల ఆక్రోశమే వినిపించింది. ఎందుకంటే వారు అడిగింది చిన్న సహాయమే, కాలానికి తగ్గ ఎరువు. కానీ వారు ఎదుర్కొన్నది అధికారుల నిర్లక్ష్యం. వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు పాస్బుక్లతో చేరుకున్నప్పటికీ వారికి ఇచ్చినవి మాత్రం 2 బస్తాలు. ఎక్కువ ఎకరాలు సాగు చేస్తున్న రైతులకు ఇది సరిపోతుందా? 2 బస్తాలతో పంట పెరుగుతుందా? అధికారుల దగ్గరైతే 10 బస్తాలు తీసుకుపోతారంట అని అక్కడే ఉన్న రైతులు కలమెత్తారు. రైతుల చేతిలో పాస్బుక్లు పట్టుకొని విలపిస్తూ, మా కుటుంబంలో అన్ని పొలం పనులే, వర్షం వచ్చినా పంట పెరగాలంటే యూరియానే ఆశ, కానీ ఇక్కడ ఎరువు దొరకట్లేదు, కానీ అవమానం మాత్రం దొరుకుతుంది అని పేర్కొన్నారు. ఆ వాక్యం అక్కడి వాతావరణాన్ని మొత్తం చాటి చెప్పింది. యూరియా లారీ బురదలో ఇరుక్కుపోయింది. ఆలస్యమైంది. వచ్చిన మరో లారీ నుండి బస్తాలను సర్వీస్ రోడ్డు పక్కన దింపారు. అదే సమయంలో వర్షం కురవడం వల్ల చాలా బస్తాలు తడిసిపోయాయి. ఇదేనా రైతుల పట్ల ఉన్న ప్రేమ? వర్షం వచ్చేది ముందే తెలుసు, ఖచ్చితంగా నిల్వ వసతులు లేకపోవడమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు వర్షం, ఇంకొక వైపు వాదనలు. అదే సమయంలో ఎరువు తక్కువ కావడంతో రైతులు ఘాటుగా నిలదీయడం ప్రారంభించారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎస్ఐ చంద్రశేఖర్ అక్కడికి చేరుకొని రైతులను ఓదార్చారు. ప్రతి ఒక్కరికి డబుల్ బస్తాల అవసరం ఉందన్న విషయం మాకు అర్థమైంది. అందరూ గమనించండి, అందరికీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కొంతమంది శాంతించినా వాస్తవంగా రైతుల మనస్సులో మిగిలింది మాత్రం ఆవేదన. ఇది ఒక్కరోజు కాదు, ప్రతి వ్యవసాయ సీజన్లో ఇదే తతంగం. ఒక రెబ్బన కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వ్యవసాయ సీజన్లో ఇదే పరిస్థితి. ఎరువుల కొరత, నిల్వలు లేని సమస్యలు, పంచాయతీ రాజకీయాలతో చిట్టీలు జారీ చేయడం, ఎంపికలపై అన్యాయం, ఇవన్నీ రైతులను విధ్వంసం వైపు నడిపిస్తున్నాయంటే అతిశయ
వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. డోన్ పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షను చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించవద్దని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఊరి బయటకి తరలించకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు రీలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఎవరి స్వార్థం కోసం తరలించడం మంచి పద్ధతి కాదని, పట్టణంలో నడిబొడ్డున ప్రజలకు అందుబాటులో ఉండే కార్యాలయాన్ని తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ₹1 వ్యయంతో నూతన భవనాన్ని నిర్మిస్తే ఆ భవనంలోకి మార్చకుండా ఊరు బయటకి తరలించడం స్వార్థ ప్రయోజనాల కోసమా అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డోన్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తే నేడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయక ఉన్న కార్యాలయాన్ని ప్రజలకు దూరం చేసే విధంగా వ్యవహరిస్తుందన్నారు. యథాస్థితిలో కొనసాగించే వరకు దీక్ష చేపడతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర మాజీ మిడ్ చైర్మన్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టాం. ప్రజల బయట తరలించడం అనేది ప్రజలకు చాలా ఇబ్బందికరమైన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకునే గతంలోనే ఉగ్గన రాయనాథ్ రెడ్డి గారు ₹1 విలువతో ఒక పోలీస్ స్టేషన్కి కూతవేటి దూరంలో ఒక బిల్డింగ్ కట్టించినారు. అందులోకి షిఫ్ట్ చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటేనే మనకందరికీ తెలుసు ఆర్థిక మూలాలతో కూడుకున్న అంశం. ప్రజలు ఇక్కడ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి కార్యక్రమం ఊరి బయట జరిగితే ఎవరన్నా తెలియని వ్యక్తులు, రౌడీ షీటర్స్ కానీ ఇట్లాంటి వ్యక్తులు అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంచుకునే ప్రయత్నాలు చేస్తే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమమైనటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ను ఇక్కడే ఉంచాలని చెప్పేసి మేమందరం ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా ఆలోచన చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరిగి ఇక్కడే కానీ లేదా కొత్త కట్టించిన భవనంలో కానీ మారుస్తారని చెప్పేసి పరిదపాలుగా మేము విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. సబ్సైల రాజేష్, మున్సిపల్ చైర్మన్. నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ డోన్లో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు డోన్ నడిబొడ్డున పోలీస్ స్టేషన్కు దగ్గరలో, ఎంఆర్ ఆఫీస్కు, కోర్టుకు అన్నిటికీ దగ్గరలో ఉండేది. కానీ గత పాలకులు ఇక్కడ కొంతమంది స్వలాభం కోసము ఊరు బయట సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కట్టించడం జరిగినది. కానీ 2019 తర్వాత రాజేంద్రనాథ్ ఆర్థిక మంత్రి అయిన తర్వాత డోన్ వెలుపల ఉంటే చాలా ఇబ్బంది అని చెప్పేసి ఉద్దేశంతో మన ఎంఆర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్కు దగ్గరలో ఆడ రెవెన్యూ క్వార్టర్స్ నందు అత్యాధునికమైన భవనం కట్టించి వాళ్ళకు సబ్ రిజిస్టర్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేసినాడు. కానీ ఇప్పుడు 1 సంవత్సరం అయింది ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి. కానీ ప్రస్తుత పాలకులు దాన్ని కంప్లీట్ చేసి ఉంటే, ఇక్కడ కంప్లీట్ చేసి ఉంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ టౌన్ నందు ఉండగలిగేది. కానీ గత పాలకుల నిర్లక్ష్యం, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించే సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య
కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పిలుపునిచ్చారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సభకు ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో భావి ప్రధాని రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్న తరుణంలో రేపు జరిగే ఈ సభను విజయవంతం చేయాలని, రాబోయే స్థానిక సంస్థలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రక్షించే విధంగా ఈ మతతత్వ శక్తుల నుండి భారతదేశాన్ని విముక్తి చేయాలని, దేశంలో మోదీ చేస్తున్న బీసీ వ్యతిరేక విధానాన్ని ఎండగట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీలకు పెద్దపీట వేసి అన్నిట్లో వారికి అవకాశాలు ఇస్తూ కేంద్రం మెడలు వంచి బీసీ డిక్లరేషన్ ద్వారా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ కల్పించి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే ఆలోచన మేరకు ఎల్బీ స్టేడియంలో జరగబోయే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు జరిగే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏఐసిసి పెద్దలు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి భారీ బహిరంగ సభను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా శాఖ, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి శ్రీకాళహస్తిలో బీసీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగా కాలనీలో ఉన్న బీసీ బాలికల హాస్టల్లో 3 విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. అది గమనించిన హాస్టల్ సిబ్బంది వారిని హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వారిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ బాలికల హాస్టల్లో ఫుడ్లో జెర్రి పడిందని, అది గమనించకుండా ఆహారాన్ని విద్యార్థినులకు వడ్డించడంతో 3 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. అందుకు కారణమైన హాస్టల్ వార్డెన్పై వెంటనే చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా హాస్టల్ పిల్లలను పక్కనే ఉన్న భవనంలోకి మార్చడం జరుగుతుందన్నారు. బిల్డింగ్ పై పెచ్చులు ఊడిపడుతుండటంతో ఆపై పెచ్చుల నుండి జెర్రీ వంటకాలలో పడి ఉండవచ్చని ఆయన తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ మంత్రులతో మాట్లాడి హాస్టల్ అన్నింటినీ తనిఖీలు చేసి ఇలాంటివి ఎక్కడ కూడా జరగకుండా చూస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో విద్యార్థినులకు మంచి వైద్యం అందించి సాయంత్రం డిశ్చార్జ్ చేసి పంపించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, కాసారం రమేష్, ఎస్టీ సెల్ అధ్యక్షులు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అక్క వాళ్ళ రూమ్లో కూర్చొని తిన్నాము. అక్క పూర్తిగా తినేసింది. మా ఫ్రెండ్ సగం తిరిగింది. ఆ అమ్మాయికి మా బ్యాగ్స్ నాకు 10 minutesలో, నాకు 10-20 minutesలో హాస్టల్లోనే గ్రీన్ కలర్లో వామిట్ స్టార్ట్ అయింది. ఒకసారి కదా వదిలేసి కాలేజ్కి స్టార్ట్ అయ్యాం. వెళ్తూ ఉండగా సడన్గా దావలో మళ్ళీ వామిట్ స్టార్ట్ అవుతుంది. ఈ కాలేజ్లో అవును సార్, ఇది చెప్పి కరెక్ట్. యాడే కృష్ణ ఖర్చు ద్వారా కానీ మనం పెట్టుకెళ్తే నేరాలు నియంత్రించడమే ప్రధాన లక్ష్యంగా నిశిత పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు డీఎస్పీ నరసింహమూర్తి. నేరాలు నియంత్రించడం ప్రధాన లక్ష్యంగా చేసుకున్నట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. పట్టణంలోని పెళ్లి మండపాల వద్ద బుధవారం అర్ధరాత్రి పట్టణ వ్యాప్తంగా నిశిత పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. సబ్ డివిజన్ పరిధిలోని విభాగాల పోలీసులతో చేపట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తుల గుర్తింపుతో మత్తు పదార్థాల వినియోగం తదితర వాటిని కట్టడి చేసే విధంగా తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. సిఐ గోపి, తొట్టంపేడు సిఐ తిమ్మయ్య తదితరులు ఈ యొక్క నిశిత పరిశీలన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కాళహస్తి పట్టణంలో కాళహస్తి సబ్ డివిజన్లోని అధికారులు
సిబ్బంది దాదాపు 50 మంది నుంచి 60 మంది వరకు కాళహస్తి పట్టణంలో ఏరియా డామినేషన్ అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏరియా డామినేషన్ కార్యక్రమం అంటే రాత్రిపూట నిఘా. ఈ నిఘా ద్వారా మేము కాళహస్తి పట్టణంలోని ప్రజలకు ఒక భరోసా, వాళ్ళకు పోలీసులు తిరుగుతున్నారు, మేము మా ప్రాపర్టీస్కి ఎలాంటి ఇబ్బంది లేదు అని ఒక భరోసా ఇవ్వడానికి కోసమని. అంతేకాకుండా కాళహస్తి మనకు ఒక పుణ్యక్షేత్రం, యాత్రికులు ఎక్కువ వస్తుంటారు. మనకు సన్నిధిలో చాలామంది ఉదయం పూట దర్శనం కోసం చెప్పేసి ఎక్కువ మంది బయట షెడ్యూల్లో పట్టుకుంటున్నారు. వాళ్ళకు కూడా మేము ఒక భరోసా కల్పించాలి. పోలీసింగ్ ఉంది కాళహస్తి పట్టణంలో. ఆ విధంగా మేము ప్రియారిటీ పెట్టుకున్నాం. తర్వాత రాత్రిపూట దొంగతనాలు కూడా నివారించాలి. దొంగతనాలు అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళని, అందుకే శ్రీకాళహస్తిని అభివృద్ధి పదంలో నడుపుతామన్నారు టీడీపీ నాయకులు. శ్రీకాళహస్తిలో అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళని, ఆ లక్ష్యంతోనే ఏడాదిలోనే ఘన ప్రగతిని సాధించినట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 31, 32 వార్డుల్లో నాడు ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమాన్ని ప్రారంభించామని, నేడు సుపరిపాలనలో తొలి అడుగుతో ఇంటింటికెళ్లి కరపత్రాలను పంపిణీ చేసిన అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ అక్కడికక్కడే సచివాలయ సిబ్బందితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. పరిష్కారం అంటే నువ్వు లోన్ తీసుకుని కట్టేది ఏం పరిష్కారం అది నేను నీకు మాట ఇస్తున్నా. 100% ఎక్కువ స్టార్ట్ అవుతుంది. 2 నెలలు రిపేర్ లేదు కానీ ఇమ్మీడియట్ మరి ఎందుకు కట్ అవుతుంది? మరి ఇది అంతేమ్మా ఒకసారి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఠానై టీవీ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.